అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న ఫీజులు అదే విధంగా స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలంటూ ఏదైతే అసెంబ్లీ మినిస్టర్ క్వార్టర్స్ ఉంటుందో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీసీ వెల్ఫేర్ సంఘం ఒక్కసారిగా తరలి వచ్చి దాదాపు 300 నుంచి 400 స్టూడెంట్ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్నేళ్లుగా ఈ స్కాలర్షిప్ కావచ్చు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా మా సమస్యలపై దృష్టి పెట్టట్లేదని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ప్రభుత్వం సంబరాలు చేస్తున్నాం. ఫీజుల పిల్లల 14,75,000 పిల్లల ఫీజులు విడుదల చేయట్లేదు. సంబరాలకు డబ్బులు ఉన్నాయి, మూసీ కోసం డబ్బులు ఉన్నాయి, కానీ పిల్లల స్కాలర్షిప్ల కోసం ఫీజులు చెల్లించట్లేదు. స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలి మేడం. అందరికీ ఇప్పుడు ప్రతి సంబరానికి ఉంది. మొన్న మూసీ కోసం రిలీజ్ చేసింది, కాంట్రాక్టర్లకు చేస్తుంది. పిల్లల ఫీజుల కోసం ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? అది 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది మేడం. 14,75,000 మందికి రిలీజ్ చేయాలి. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలండి, అది మా డిమాండ్ అంతే. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి చేస్తున్నారు. ఒకవైపు మూసీకి నిధులు కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులని గాలికి వదిలేసారు. గాల్లో దీపంగా మారిన విద్యార్థుల చదువు ఈరోజు గురుకుల పాఠశాలలో దాదాపు 44 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే విద్యాశాఖని మంత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, మరి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 20,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు, కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో 5,500 స్కాలర్షిప్లు ఇచ్చుకుంటూ అది కూడా పెండింగ్లో పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సాగిందో అదే తెలంగాణ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఉద్యోగం రాలేదు. ఆర్ కృష్ణ గారు గొప్ప స్కీమ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోతే ఫీజుల బకాయిలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించకుండా ఈరోజు సంబరాలు చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు పెండింగ్ ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లు రాక ఈరోజు అనేకమైన విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితులు ఉంది. ఈరోజు విద్యకు దూరం అవుతా ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులపాలవుతా ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులపాలై మరి భూములు అమ్ముకున్న పరిస్థితి గ్రామాల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పెండింగ్ ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లు తక్షణమే రిలీజ్ చేయాలి. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినో మరో విద్యార్థి ఉద్యమం తగ్గబాను రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసిన మా సమస్యలపైన దృష్టి పెట్టలేదు. గత 3 ఏళ్ల నుంచి దీనిపైన పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీన్న అనంతనే మా సమస్యలపై దృష్టి పెడతాం, వెంటనే పరిష్కరిస్తామని ఒకవైపు ప్రభుత్వం చెప్పినప్పటికీ దాన్ని ఏమాత్రం కూడా అమల్లోకి తీసుకురావటం లేదు. ఈరోజు ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడించారు, మొత్తం మీద ఆందోళన కన్నా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. మొత్తం మీద ఈ డిమాండ్ని వెంటనే పరిష్కారం చేయాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలంటూ ఒకవైపు తెలంగాణ బీసీ అసోసియేషన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మన కోరల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.